హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో డేటా అనాలిటిక్స్లో ఇంకొక పార్ట్ అనేది నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అనేది నేను మీ ముందుకు తీసుకొస్తున్నా. ఇదేంటంటే ప్రొడక్షన్. ఓకే, ప్రొడక్షన్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. ఇది కూడా యావరేజ్ ప్రొడక్షన్ తీయాలన్నమాట. సో ఒక ప్రాజెక్ట్కి యావరేజ్ ప్రొడక్షన్ ఎలా తీస్తామో, దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తా. యాక్చువల్గా ఏంటంటే ప్రొడక్షన్ తీసుకురావడానికి ఏం చేస్తారనంటే టోటల్ ప్రొడక్షన్ని యావరేజ్ చేసేస్తే వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటారు. బట్ అది రాంగ్ మెథడ్ అండి. మీరు అనాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి, డేటా అనాలిసిస్ అనేది చేస్తున్నారు కాబట్టి, సో అట్లాంటి చిన్న చిన్న మెథడ్స్లోకి వెళ్ళొద్దు. మీరు అక్యురేట్గా ఆన్సర్స్ అనేది ఇవ్వాలంటే ఎగ్జాక్ట్గా మనం ఇదే అని చెప్పలేం, కానీ అక్కడికి అట్లీస్ట్ ఒక 98% అనేది మనము రీచ్ అవ్వాలన్నమాట. 98% అనేది మనం రీచ్ అవ్వాలి. బట్ మీరు కనుక ఈ ప్రొడక్షన్ యావరేజ్ కనుక చేస్తే మీరు దానికి ఒక 50% కాన్ఫిడెన్స్ కింద చెప్తున్నట్టు అనమాట. ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి మనకి 98 ఉండాలి. ఓకే, దానికోసం మనం ఏం చేస్తామో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి యావరేజ్ ప్రొడక్షన్ తీసుకురావడానికి టోటల్గా ఎంప్లాయీస్, ఓకే, టోటల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో మనకి కౌంట్ అనేది కావాలన్నమాట. అట్లనే ప్రొడక్షన్ అవర్స్ యొక్క రేంజ్ అనేది కావాలి. ఓకే, ప్రొడక్షన్ అవర్స్ అనేది రేంజ్ అనేది కావాలి. అట్లనే ప్రొడక్షన్ పర్ డే పర్ కోడర్ ఆర్ ఎంప్లాయీ ఏదైనా కానివ్వచ్చు. ఓకే, దీని యొక్క పర్ డే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంప్లాయీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ ఒక ఎంప్లాయీ, తిను ప్రొడక్షన్ 1 నుంచి మినిమం 1 చేస్తాడు, మ్యాక్సిమం 300 చేస్తాడు. ఓకే, ఈరోజు 10 చేయొచ్చు, ఈరోజు 1 చేయొచ్చు, ఈరోజు 5 చేయొచ్చు, ఈరోజు 20 చేయొచ్చు, ఈరోజు 100 చేయొచ్చు. సో ఇలా ఈ రేంజ్ మనకి కావాల్సి ఉంటుంది అనమాట. సో ఇదంతా కూడా నేను పవర్ బిఐలో ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలో, వాటికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో మనకి టోటల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో కావాలి, అట్లనే ప్రొడక్షన్ అవర్స్ కావాలి, అండ్ ప్రొడక్షన్ పర్ డే ప్రొడక్షన్ ఎంత జరుగుతుంది అనేది కావాలన్నమాట. సో వీటితో పాటు ఇంక అడిషనల్గా ఉంటే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్గా ఎలా తీయాలనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేవాడు ఒక ఎంప్లాయ్. ఓకే, తిను రోజుకి 1 నుంచి 20, ఈరోజు 1వ తారీఖు అనుకోండి, 2వ తారీఖు అసలు ప్రొడక్షనే చేయలేదు, 3వ తారీఖు 40 నుంచి 80 చాట్ల వరకు చేశాడనమాట. సో అట్లా చేసుకుంటూ వెళ్తున్నాడు ఇతను. ఓకే, తిన అవర్స్ ఎంత, ఒకరోజు 8 గంటలు స్పెండ్ చేసిన, ఒకరోజు 7 గంటలు స్పెండ్ చేసిన, ఒకరోజు 6, ఒకరోజు 5, ఒకరోజు మళ్ళీ 8, ఒకరోజు 9, ఒకరోజు 14 గంటలు. సో ఇలా అవర్స్ అనేది కూడా మనకు కావాలన్నమాట. ఇందులో మనం ఏం చేస్తామనంటే ఈ టోటల్ ప్రొడక్షన్ ఉంది కదా, ఓకే, డివైడెడ్ బై ఎంతమంది కోడర్స్ ఆర్ ఎంతమంది ఎంప్లాయీస్, టోటల్ ఎంప్లాయీస్. ఓకే, మొత్తం ప్రొడక్షన్ టోటల్ ఎంప్లాయీస్ ఇది కనుక చేస్తే మీకు సమ్ వై ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇది ఏమవుతుంది, ఇది మీ యావరేజ్ ప్రొడక్షన్ అవుతుంది. యావరేజ్ ప్రొడక్షన్ ఈక్వల్ టు వై. అవునా, యావరేజ్ ప్రొడక్షన్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. సో ఇది నేను చెప్పా, ఇది రెండు ఒకటే, ఇది రెండు ఒకటే. సో ఇక్కడికి వెళ్ళి మీరు అవుట్లైనర్స్ తీయాలి. అవుట్లైనర్స్ ఎలా తీయాలని అంటే, మీరు ఆల్రెడీ ప్రొడక్షన్ 1 నుంచి 300 వరకు ఒక రేంజ్ అని అనుకున్నాం కదా. సో ఎంతవరకన్నా ఉండొచ్చు, చెప్పలేము, 300, 400, 500 అని ఉండొచ్చు. సో ఇందులో కొన్ని ప్రొడక్షన్ తీసేయండి, లైక్ మినిమం ఒక 20, మీకు తెలిసి ఉంటుంది కదా మీ ప్రాజెక్టులు ఎంత జరుగుతాయి అనేది, మినిమం ఒక 20 అన్న చేయగలుగుతారు. సో వీళ్ళనే కన్సిడర్ చేయాలి. వీళ్ళ నుంచి మ్యాక్సిమం 300 కూడా కాదు, 20 నుంచి 200 వరకు చేయగలుగుతారు. ఏదో ఒక పీక్ సీజన్లో వాళ్ళు 300 చేసింటారు, కానీ రెగ్యులర్గా మాత్రం ఇంతవరకు అయి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటాం. ఇది ఒకటి అయిపోయిందా. నెక్స్ట్ అవర్స్. ఓకే, సో అవర్స్ ఎలా తీస్తాం, అవర్స్ అనేది మనకి 0 కూడా ఉంటుంది. ఎందుకనంటే ఈరోజు రాకపోతే 0 అవర్స్ కింద కన్సిడర్ అవుతుంది. మ్యాక్సిమం ఒక 12 అవర్స్ ఉందనుకున్నాం. సో మినిమం నాకు 3 గంటల పైన పనిచేసిన వాళ్ళు మాత్రమే కావాలి.
టు మ్యాక్సిమం ఒక 9 అవర్స్. అప్పుడు మనము ఏం చేయాలి, రేంజ్ 3 నుంచి 9 ప్రొడక్షన్ అవర్స్ కూడా తీసుకోవాలి. ఇవి రెండు కన్సిడర్ చేసినప్పుడు మీకు ఏదైతే ఈ వై ఆన్సర్ వస్తుందో, ఓకే, యావరేజ్ ప్రొడక్షన్ వస్తుందో, ఇది 98% అక్యురేట్గా ఉంటుంది. ఓకే, వీటినే మనం అవుట్లైనర్స్ని తీయడం అంటాం. అంటే ఇక్కడ నుంచి 0 నుంచి 19 వరకు ఉండే వాళ్ళని తీసేసినాం, దీనికంటే ఎక్కువ ఉండేవాళ్ళు అంటే ఎక్కువ ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళని కూడా తీసేస్తున్నాం. వీళ్ళ వల్ల వేరే వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇవి తీసేసినాం అనమాట. అట్లనే అవర్స్ కూడా తీసేస్తున్నాం. సో తీస్తే మనకి వై ఆన్సర్ ఏదైతే వస్తుందో అది 98% అక్యురేట్గా ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ఎలా ప్లాట్ చేయాలి మరి? ఓకే, దీన్ని మరి ఎలా ప్లాట్ చేయాలి? ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ ప్రొడక్షన్ అనేది ఒక ఫిల్టర్ ఇవ్వండి. ఇక స్లైసర్ ఉంటుంది కదా, ఇట్లా రౌండ్ ఒక స్లైసర్ ఉంటుంది కదా, 1 300 అని చెప్పి. సో ఇందులో వాళ్ళు నచ్చిన వాల్యూ ఎంటర్ అయితే చేసుకుంటారు అనమాట, ఫిల్టర్ అనేది. నెక్స్ట్ వన్ అవర్స్ కూడా మీరు ఫిల్టర్ ఇవ్వండి. ఇది కూడా స్లైడర్ ఉండాలి. ప్రొడక్షన్ అవర్స్ 1 నుంచి 12 వరకు. సో వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఇది చేసుకుంటారనమాట. అట్లనే మీరు ప్రాజెక్ట్ సంబంధించింది ఏమన్నా ఫిల్టర్ ఉంటే ఇవ్వచ్చు. అట్లనే మీరు మంత్స్ ఫిల్టర్ ఇవ్వండి. ఓకే, మంత్స్, ఇయర్, డేట్ అవసరం లేదు. సో డేట్ ఎందుకు అవసరం లేదని అంటున్నారంటే, ఇప్పుడు కనుక మీరు ప్లాట్లోకి వెళ్తే కనుక ఒక ప్లాట్ మీరు ఏం చేస్తారంటే, నేను పవర్ బిఐ డిజైన్ చూపించట్లేదండి, ఒక్కొక్క చార్ట్ ఎలా ఉంటుందనో చూపిస్తున్నా. ఇందులో బార్ గ్రాఫ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ బార్ గ్రాఫ్ ఉంటుంది. ఇక్కడ మనకి డేస్ వస్తాయి, 1st డే, 3rd, 4th, 5th. ఓకే, ఇలా మనకి డేస్ అనేటివి వస్తాయి అన్నమాట. ఈ మంత్స్ అనేది మీరు ఇట్లాంటి సెలెక్షన్ స్లైసర్ ఉంటుంది కదా, టైల్ స్లైసర్, జాన్, ఫెబ్, మార్చ్ ఇలా పెట్టుకుంటే బెటర్ ఇంకా. సో నాకు ఈరోజు 800 అయినాయి ప్రొడక్షన్, ఈరోజు 700, ఈరోజు 900, ఈరోజు 780, ఈరోజు 930. సో ఇట్లా అయినాయి అని చెప్పేసి మనము ఇక్కడ ఒక చార్ట్ అనేది చూపించవచ్చు. ఇది వచ్చేసి కాలం చార్ట్. ఓకే, కాలం చార్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి లైన్ చార్ట్. బట్ ఇది లైన్ చార్ట్ కాదు, ఇది లైన్ చార్ట్ బట్ ఇది లైన్ చార్ట్ కాదు. ఇక్కడ కూడా మనకి 1 2 3 4 5 6 ఇలా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ యావరేజ్ ఈరోజు 18, ఈరోజు 19, ఈరోజు 18.2, ఈరోజు 18, ఈరోజు 19. సో ఇట్లా మనకి డాట్స్ అనేటివి ఉంటాయి. ఇవి ఎట్లా క్రియేట్ చేస్తామంటే, లైన్ విడ్త్ ఈక్వల్ టు 0 పెట్టుకోండి అండ్ మార్కర్స్ ఆన్ చేసుకోండి. ఓకే, అప్పుడు మనకి ఇలా డాట్స్ కనిపిస్తాయి అనమాట, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అనమాట. ఎక్కడైతే యావరేజ్ ఒక లైన్ దగ్గరికి వెళ్తుందో ఆ యావరేజ్లో నడుస్తుంది అనేది మనకి మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక రిబ్బన్ చార్ట్ వేయండి. రిబ్బన్ చార్ట్ తెలుసు కదా, ఇట్లా 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 ఉంటుంది. ఓకే, సమ్వేర్లో ఇట్లా ఉంటుంది. 1 2 3 4 5 6 7 అట్లనే ఇట్లా లైన్స్ అనేటివి కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ రిబ్బన్ చార్ట్కి లెజెండ్ టెన్యూరిటీ ఇవ్వండి. అంటే 1 year ఉన్నవాళ్ళు, 2 years ఉన్నవాళ్ళు, 3 years ఉన్నవాళ్ళు, 4+ years ఉన్నవాళ్ళు. ఓకే, సో వాళ్ళ యొక్క ట్రెండ్ ఎవరు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. అట్లనే వాళ్ళ ర్యాంకింగ్ అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది అనమాట. ర్యాంక్ డ్రాప్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా అని తెలుస్తుంది. దీని యొక్క లేఅవుట్ ఎలా, ఫస్ట్ చార్ట్ ఇక్కడ, సెకండ్ చార్ట్ ఇక్కడ, థర్డ్ చార్ట్ ఇక్కడ పెట్టుకుంటే, ఫోర్త్ చార్ట్ దగ్గర స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్ దగ్గర మీరు స్మార్ట్ నరేటివ్ తెలుసు కదా మీకు, స్మార్ట్ నరేటివ్ ఉంటుంది కదా, ఈ స్మార్ట్ నరేటివ్ ఇవ్వండి. అప్పుడు మీకు ట్రెండ్ అనాలిసిస్ కంప్లీట్గా కూడా అనలైజ్ చేసి ఒక టెక్స్ట్ రూపంలో స్మార్ట్ నరేటివ్ అనేది ఇస్తుంది అనమాట.
అప్పుడు ఎవరైతే సెలెక్షన్స్ని బట్టి ఏదైతే ఉందో ఈ స్మార్ట్ నరేటివ్ అనేది మొత్తం డిస్క్రిప్టివ్ కింద రాస్తుంది. అందులో ఇంకా వాళ్ళకి క్లారిటీగా తెలుస్తుంది. ఒకసారి ఈ చార్ట్స్ ఈ డాష్బోర్డ్ ఒకసారి బిల్డ్ చేసి చూడండి. నేను బిల్డ్ చేస్తాను, అందరికీ పర్సనల్గా బాగా నచ్చింది. మీరు కూడా ఇట్లాంటిది బిల్డ్ చేసి చూడండి. ఎప్పుడైనా కూడా యావరేజ్ కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే, ఒక రేంజ్ బౌండ్లో మీరు యావరేజ్ కనుక తెలుసుకోవాలనుకుంటే ఇట్లాంటి చార్ట్స్ యూస్ చేస్తే, ఇట్లాంటి టెక్నిక్స్ యూస్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా వచ్చే అంటే ఎగ్జాక్ట్ ఆన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అక్యురసీ అనేది పెరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కానీ లేదంటే మీకు మీ బాస్ ఏమైనా టాస్క్ ఇచ్చి మీరు ఎక్కడైనా పెండింగ్లో ఉంటే కానీ మీరు కనుక కమెంట్ చేసినట్టయితే నేను సజెషన్స్ అనేటివి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.